హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మనం ఇలాంటి నెక్ కట్ చేసినాం అనుకో, ఇంకా డ్రాప్ నెక్ అంటాం. డ్రాప్ నెక్ అన్నప్పుడు ఏం చేస్తాం, షోల్డర్ ఎక్కువ పెట్టుకుంటాం. షోల్డర్ ఎక్కువ పెట్టినప్పుడు చంక ఎక్కువ అవుతుంది, ప్లస్ మళ్ళీ నెక్ అనేది ఫీట్ అనేది పెద్ద ఉంటుంది. దీనివల్ల లోతు తీసేటప్పుడు డౌట్ అవుతుంది, మీకు ముందు నెక్ తీసేటప్పుడు డౌట్ వస్తుంది. రెండు డౌట్లు క్లియర్ చేసేస్తాం. చూడండి, ఇప్పుడు మొత్తం చుట్టూ డ్రా చేసేసినాము. డ్రా చేసేస్తే ఫస్ట్ లైన్ ఇగో ఇది వచ్చింది నెక్ది. మనం ఇప్పుడు లోతు తీయాలి. లోతు తీయాలన్నప్పుడు కంపల్సరీ నెక్ ఈ పాయింట్ కంటే 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేయాలి. లోతు పాయింట్కి చేసి ఈ స్కేల్ తోటి ఫస్ట్ దానికంటే ఎక్కువ ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే మనకు వచ్చింది వెనకది డ్రా ఇంత వచ్చింది, మనం ఇది పెట్టుకోవాలన్నట్టు. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మన నెక్ దగ్గర ఇది వెడల్పు ఎక్కువ అనిపిస్తుంటుంది మనకు. నెక్ ఇంతకుముందు ఎంతున్నా సరే మనం 6 పెట్టుకుందాం అనుకున్నా, 6 డ్రా చేసి 6ని బాక్స్ వేస్తాం. బాక్స్ వేసిన తర్వాత ఈ 6 ఇంచులకు మనం రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ పెట్టేసుకుంటాం. పెట్టుకున్న తర్వాత మనకి ఈ పాయింట్ అనేది మన బాడీలో లూజ్ వస్తుంది. ఈ సేమ్ మెజర్మెంట్ ఇది వచ్చింది మనకు బ్యాక్కి వెళ్ళి. దీంట్లో మళ్ళీ 1/2 ఇంచ్ తగ్గించుకొని ఇలా ఈ పాయింట్ వరకు, అంటే క్రాస్ పట్టి జాయింట్ వేసే వరకు ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి. ఈ 2 పాయింట్ల వల్ల మనకి ఇంకా డ్రాప్ నెక్లకి మనకు ఫినిషింగ్ బాగా వస్తుంది. ముందు పాటు నెక్ దగ్గర లూజ్ కాదు, చంక దగ్గర ముడత రాదు. చంక దగ్గర చాలామందికి ఈ నెక్కు ముందు బాగా ముడతొస్తుంది అంటారు, ఈ పొరపాటు వల్ల ముడతొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే మనం నార్మల్గా కట్ చేసుకున్నట్టే ఉంటాయి. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఇది కూడా 1/2 ఇంచ్ మీదికి కట్ చేసుకోండి. మెయిన్ పాయింట్ ఇక్కడ మనకు సమానం కలవాలి సైడ్ కుట్టేసే దగ్గర. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ మరి.